హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సిరిసిల్ల. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చెన్నోజు ప్రియాంక గారి ఇంటి వద్ద ఉన్నామండి. తను ఏజ్ చిన్నదైనా కూడా తన కళ అద్భుతం. ఒక చిన్న చాక్ పీస్ తోటి తను ఆ చాక్ పీస్ మీద అయోధ్య రామ మందిరం గుడి నిర్మాణం చేయడం జరిగింది. తను ఎలా చేసింది ఒకసారి వెళ్ళి చూద్దాం పదండి. వచ్చేసేయండి మీరు కూడా నాతో పాటు. ఉన్నారా అండి? ఓకే, బాగున్నారా? బాగున్నారా? ప్రియాంక మనతో ఉంది. ప్రియాంక తయారు చేసిన చాక్ పీస్ తోని రామ మందిరం చూద్దాం. హాయ్ రా, చూపిస్తా మాకు గుడి నిర్మాణం. నీ పేరు? నా పేరు చెన్నజు ప్రియాంక. ఓకే, మేము సిరిసిల్ల జిల్లాలో విద్యానగర్ లో ఉంటున్నాము. ఏం చదువుకుంటున్నాను? నేను ఎంసీఏ సెకండ్ ఇయర్ కోటి ఉమెన్స్ కాలేజ్ లో ఓకే, చదువుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు గుడి నిర్మాణం చేసినావు కదా, ఇది ఎవరు నేర్పించారు నీకు? అంటే నేను చిన్నప్పటి నుంచి ఏదైనా ఆ డ్రాయింగ్స్ వేయడం అలా అలవాటు నాకు. అలా నేను చాక్ పీస్ మీద చిన్న చిన్న లెటర్స్ చెక్కడం అలా స్టార్ట్ చేసి పెన్సిల్ మీద నేమ్స్, ఇప్పుడు ఎవరైనా బర్త్డేస్ అయితే గిఫ్ట్స్ ఇస్తాను, అలా మ్యారేజ్ డేస్ కి అలా నేను కొంచెం ఇంప్రూవ్ అయ్యా అనమాట. అలా ఇక ఈసారి రామ మందిరం నిర్మాణం ఉంది కదా అని చెప్పి ఏదైనా ట్రై చేద్దాం అని చెప్పి ట్రై చేద్దామని చెప్పేసి చాక్ పీస్ తో చేసినావు. ఓకే, ఇది ఎన్ని అవర్స్ పట్టింది నువ్వు చేయడానికి? నాకు ఒక 1 వీక్ పట్టింది. 1 వీక్ పట్టిందా? చాలా హార్డ్ వర్క్. ఎంత బాగా చేసిందో అసలు చూస్తుంటే మీకు అర్థమవుతుంది. ముట్టుకుందామని కూడా భయం వేస్తుంది ఎక్కడ ఏమవుతుంది, కానీ ఎంత బాగుంది గుడి అనేది మనకి స్పష్టంగా క్లియర్ గా మనకు కనిపిస్తుంది. చూడండి తను ఎంత చక్కగా నేసింది అనేది. ఇలా చేయడం కూడా ఒక గొప్ప కళ. చెప్పరా దీని గురించి, నువ్వు ఇంకా ఎంత కష్టపడ్డావు? అది చాక్ పీస్ కదా, ఎంత చేసినా కొద్ది ఇవన్నీ చాక్ పీస్ ఇలా చేసి స్లాండ్ గా చేసి అవి ఒక్కొక్కటి పెట్టేసరికి కొన్ని సార్లు విరిగిపోవడం అలా జరిగింది అనమాట. అంటే ఇవి అంటే తడి అంటే నానబెట్టావా? లేదు డైరెక్ట్ ఏమంటారు కట్టర్ తోటి కట్ చేస్తారు. కట్టర్ తో కట్ చేస్తారు. ఓకే, అసలు చాక్ పీస్ తో చేసినట్టు లేదు కదా. అవును, నార్మల్ గా ఇప్పుడు వైట్ ఇది ఉంటుంది కదా, వైట్ పెన్సిల్ లాగా అట్లాంటిది, దాంతో చేసినట్టుగా ఉంది కదా. అవును, కానీ చాలా బాగుంది అసలు, ఎంత నీట్ గా. చాలా అసలు ఇది నేర్చుకోవడం కూడా నీకు ఒక గొప్ప ఆర్ట్ కదా. అవునవును, ఇలా కట్టర్ తోని ఈ కట్టర్ తోనే ఇదే కట్టర్ తో కట్ చేసుకుంటే చేసిన ఈ డిజైన్ ఇదంతా అసలు దీన్ని ఫ్లవర్స్ గలా పెట్టడం గానీ అసలు దీన్ని ఒక రకంగా చెక్కి మంచిగా అసలు సెట్ చేసిన చూడు, దానికి మెచ్చుకోవాలిరా నీకైతే. చెప్పి ఇంకా లోపల దేవుడు కూడా పెట్టావా? అంత చిన్నది రాలేదు కదా. అయోధ్య రామ మందిర నిర్మాణం అనేది ఎంత క్లియర్ గా మనకు కనిపిస్తుంది అనేది అసలు మెచ్చుకోవాలి తనని. ఇంత చిన్నప్పుడే ఇంత రామబాణం ఇది. ఓకే, ఇది కూడా లోపల పెన్సిల్ తో, ఇది పెన్సిల్ తో. ఓకే, ఇది నీడిల్, ఇది పెన్సిల్. ఓకే, చాలా బాగుంది రామబాణం. ఇది మీకు చూస్తుంటే కనిపిస్తుందా ఎంత బాగుంది అనేది? పెన్సిల్ తోటి రామబాణం అండ్ నిడిల్ తోని చేసింది. చూడండి రామబాణము ఎంత స్పష్టంగా ఎంత బాగుంది అనేది. గుడి నిర్మాణం, అయోధ్య గుడి నిర్మాణం, తర్వాత అయోధ్య రామబాణం. అసలు తన ఇంత చిన్న వయసులో ఇవన్నీ చేయడం అనేది ఒక గొప్ప కళ. ఇది చాక్ పీస్ తోని, ఇది ఐస్ క్రీమ్. అసలు ఎంత బాగా చేసిందో చూడండి. ఐస్ క్రీమ్ చాక్ పీస్ తోని అసలు చెక్కడం అనేది అసలు ఒక గొప్ప కళ. ఇది గ్లాస్ చూడండి, ఇది గ్లాస్ అసలు ఇంత రౌండ్ గా ఇంత నీట్ గా అసలు ఎంత బాగా కనిపిస్తుందో. ఇది చూడండి, అసలు ఇలా ఎవరైనా చెప్తారా అసలు చాక్ పీస్ తోని? ఇది గిటార్. ఇది గిటార్ చూడండి. అమ్మో, నాకు దీన్ని ముట్టుకుంటేనే భయం వేస్తుంది, ఎక్కడ ఇది అయిపోతుంది అని చెప్పేసి. ఇది ఒక గర్ల్ అండ్ బాయ్ అంట. చూడండి ఎంత అసలు ఇలా చెక్కడం అంటేనే అసలు ఎంతో కష్టంతో కూడుకున్న పని ఇది. ఇది టీత్. ఇది చూడండి, ఇది టూత్ పెన్స్ ఏంటిది చాక్ పీస్ తో టూత్ తయారు చేసింది తను. అసలు ఎంత బాగుంది ఇది. ముట్టుకుంటేనే అసలు ఏమైనా అవుతుంది కావచ్చు అని చెప్పేసి అనిపిస్తుంది. ఇది నేమ్సే కదా ఇది. అసలు ఇదేంటిరా? ఓహో, ఒకసారి చూడండి మీరు. తను చేసిన వెరైటీస్ అన్ని ఇక్కడే ఉన్నాయి, మనకి అన్ని కనిపిస్తూ ఉన్నాయి. జస్ట్ ఈ పెన్సిల్ తో తయారు చేసింది తను. ఈ పెన్సిల్ తో తయారు చేసినవి ఇవి చూడండి. ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి నేమ్స్. చాలా రకాల నేమ్స్ ఉన్నాయి, ముట్టుకుంటే భయం వేస్తుంది.
ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా, ఒక్కొక్క వెరైటీ, ఒక్కొక్క నేమ్‌తో అసలు తను తయారు చేసింది. చూడండి ఇందులో గ్లాస్‌లో పెట్టి నేమ్స్‌ని మళ్ళీ ఇంత నీట్‌గా డెకరేషన్ జేసి మరీ సెట్ జేసి పెట్టింది తను. ఒక గొప్ప కళ ఉంది తనలో. చూస్తుంటేనే అసలు మంచిగా అనిపిస్తుంది. అసలు చూసిన కొద్దీ చూడాలి, చూడాలి అన్నట్టుగా అనిపిస్తుంది మనకి. ఓకే. ఇంత చిన్న పెన్సిల్ పైన హ్యాపీ మదర్స్ డే అని జెప్పేసి తను అసలు చెక్కింది. చూడండి ఎంత బావుందో. చాలా నీట్‌గా ఉంది వర్క్ అసలు తను జేసింది గూడా. ఎంత హార్డ్ వర్క్ జేస్తుంది. అసలు ఇలా చెక్కడం అనేదే ఒక కష్టంతో ఓకేనా. ఇప్పుడు ఇది చూడండి పెన్సిల్ పైన హ్యాపీ మదర్స్ డే అని జెప్పేసి చెక్కింది తను. ఇలా చెక్కడానికి గూడా అసలు చాలా టైం పడతది. అది ఇరిగిపోతది గావచ్చు అని జెప్పేసి హార్డ్ వర్క్ తను చాలా హార్డ్ వర్క్ జేస్తుంది. ఇంకా ఇలాంటివి మనకు చాలా ఉన్నాయి. తను చాలా చాలా నేమ్స్ గూడా ఇక్కడ తను పెన్సిల్‌తోని అసలు చెక్కింది. వెరైటీగా ఉన్నాయి. ఎక్కడ టచ్ జేస్తే ఎక్కడ ఏమైపోతదో అని జెప్పేసి టచ్ జేయడానికి కూడా నాకు భయమేస్తుంది. ఇది వెరైటీగా ఉంది. ఇది శుభకృత్ నామ సంవత్సరం అని జెప్పేసి ఇక్కడ తను రాసింది. తెలుగులో రాసింది. మీకు కనిపిస్తుందా? ఒకసారి చూడండి. తను తెలుగులో శుభకృత్ అని జెప్పేసి రాసింది. పెన్సిల్ పైన. ఎంత రాసిందో తెలుగులో. ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా అసలు చెప్పడానికైతే నాకైతే మాటలు సరిపోవడం లేదు. ఇంత మంచి కళ ఉంది తన దగ్గర, ప్రియాంక దగ్గర. వినాయకుడు. చూడండి వినాయకుడు చేసింది పెన్సిల్ తోటి వినాయకుడు. ఎంత బావుందో తెలుసా వినాయకుడు? ఉన్నదే ఇంత చిన్న పెన్సిల్ అసలు ఎలా చెక్కినవురా అసలుదిది? ఎంత బావుంది వినాయకుడిని చూస్తుంటే చూడాలనిపిస్తుంది. పెన్సిల్‌తో వినాయకుడు. పెన్సిల్ వినాయకుడు. ఇది ఏంటిరా? శివరాత్రి రోజు శివుడి కోసం చేసింది పెన్సిల్‌తో. త్రిశూలం అండ్ ఓంకారం ఉంది. చూడండి ఎంత బాగా అనిపిస్తుంది. ఎంత నీట్‌గా ఉంది తన వర్కు. చాలా చాలా నీట్‌గా ఉంది. నీట్‌గా చేసింది. చూడ్డానికి కూడా మనకైతే 2 కళ్ళు సరిపోతలేవు. అంత బాగుంది. కనిపిస్తుందా మీకు చూడండి? ఇంకా నెక్స్ట్ ఇవేంటి? హ్యాపీ మదర్స్ డే. చూడండి పెన్సిల్‌తో హ్యాపీ మదర్స్ డే. మదర్స్ డే రోజు నాడు వాళ్ళ మమ్మీకి గిఫ్ట్ కోసం చేసింది. వాళ్ళ మమ్మీకి గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి హ్యాపీ మదర్స్ డే రోజు నాడు మదర్ అండ్ కిడ్ పెన్సిల్‌తో చేసింది తను. చాలా క్లియర్‌గా మీకు కనిపిస్తుంది. చూడండి ఎంత బావుంది అసలు తను చేస్తుంది. ఇది అమరవీరుల స్తూపం. ఇది కూడా పెన్సిల్‌తోనే చేసింది తను. ఎంత బాగా చేసింది చూడండి. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి మనకిక్కడ. మనకు చాలా వెరైటీస్, చాలా నేమ్స్ డిఫరెంట్‌తో అసలు చేసింది తను. దివాళీ రోజు అందులో ఆయిల్ ఏసి దీపం ముట్టించానన్నమాట. ఇందులోనా? పెన్సిల్ పైన దివాళీ రోజు నాడు ఇందులో ఆయిల్ ఏసి దీపం ముట్టించిందట తను. దివాళీ కోసమని చిన్న ఏమంటారు దాన్ని? ప్రమిద లాగా చేసి తను దీనిలో ఆయిల్ ఏసి దీపం ముట్టించిందట. అసలు వెరైటీగా ఉంది. అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంది. చాలా బావుంది. ఇది చూడండి గిటారు. ఇది దేనితో చేసావురా? ఇవి మ్యాచ్ స్టిక్స్ అన్ని. మ్యాచ్ స్టిక్స్. సేమ్ అవే. ఇవి మ్యాచ్ స్టిక్స్‌తో చేసింది చూడండి. గిటార్. అండ్ కాపర్ వైర్స్ తో. ఓకే. స్ట్రిప్స్. ఓహ్! దీంతోని చిన్న బ్లేడ్స్ సర్జికల్ బ్లేడ్స్ ఉంటాయి. ఓకే. ఆ సర్జికల్ బ్లేడ్స్ తోని చేస్తాను అన్నమాట. బ్లేడ్స్. ఓకే. నీకు అసలు నువ్వే నేర్చుకున్నావా? నీకు ఇంకెవరన్నా నేర్పించిరా? లేదు నేనే నేర్చుకున్నా. ఈగ మూవీలో సమంత చేస్తుంది. సేమ్ దాన్ని చూసి నువ్వు ఫాలో అయినావు. సమంత ఇన్స్పిరేషన్ నీకు. సమంత లాగా నేను కూడా చెయ్యాలి. ఎందుకు చేయొద్దు? అలా ఫస్ట్ ఏమంటారు చిన్న చాక్ పీస్ మీద చిన్న చిన్న లెటర్స్ 1 లెటర్స్ చేసి తర్వాత పెన్సిల్ మీద నేమ్స్ రాయడం అలా ఫస్ట్ చాక్ పీస్ మీద ట్రై చేశాను. ఎందుకంటే ఈజీగా ఉంటది కాబట్టి. తర్వాత నెక్స్ట్ పెన్సిల్ మీద నా వర్క్స్ అన్ని ఇప్పుడు మాక్సిమం పెన్సిల్ మీదే చేశాను. ఈ రీసెంట్ గా ఒక సోప్స్ మీద చేశాను అన్నమాట. ఇది ఇండిపెండెన్స్ డే రోజు ఇండియా మ్యాప్ చాలా బాగుంది. ఇండియా మ్యాప్ మనకి చూడండి. ఇండియా మ్యాప్ సోప్ పైన ఇండియా మ్యాప్ వేసింది తను. ఎంత బాగుందో. శ్రీలంక, మన ఇండియా చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది.
చాలా గ్రేట్ రా అసలు. ఇంత టాలెంట్ ఇంత చిన్న వయసులో ఇలా నువ్వు చేయడం అనేది అసలు మీ మమ్మీ డాడీకి అసలు హ్యాట్స్ ఆఫ్. మిమ్మల్ని మీ పేరెంట్స్ నేనే మెచ్చుకుంటున్నాను. ఇప్పుడు ప్రపంచం మొత్తం మెచ్చుకుంటది. ఎందుకంటే ఇంత చిన్న వయసులోనే నువ్వు ఇలా చేసినావు చూడు. అసలు గొప్ప కళ ఇది. అండ్ మా పేరెంట్స్ కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తారా? ఇప్పుడు ఏదైనా వస్తే ఇలా ట్రై చేయాలా ట్రై చేయని మోటివేట్ చేస్తారు అనమాట. ఇప్పుడు వాళ్ళ సపోర్ట్ తోనే నువ్వు చేసినావు. వాళ్ళ సపోర్ట్ లేకపోతే చేయలేవు కదా. ఇక్కడే ఉంటావు. ఎవరైనా కూడా పేరెంట్స్ అనేది వాళ్ళకి వెనుక ఉండి మోటివేషన్ చేస్తేనే మనం ఇలాంటివి ఇంకా ఇంకా చేస్తాం. ఇంకా ఇంకేమేమి చేసినారు? ఓన్లీ ఇంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? ఇంకా చాలా ఉన్నాయి కానీ అవన్నీ డెలికేట్ గా ఉంటాయి కదా, ఇరిగిపోయాయి. ఓకే ఓకే. ఇంకా ఒకసారి మమ్మీ డాడీతో మాట్లాడదాం. మనతో ప్రియాంక వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ ఉన్నారు. ప్రియాంక రామ మందిరం గుడి నిర్మాణం గురించి చేయడం అనేది జరిగింది కదా, వారి మాటల్లోనే తెలుసుకుందాం. చెప్పండి సార్, బాగున్నారా? మీ పాప ఇప్పుడు గుడి నిర్మాణం చేసింది, అయోధ్య రామ మందిర గుడి నిర్మాణం. దాని గురించి మీ మాటల్లో. చాలా సంతోషంగా ఉందండి. అంటే పాప చాలా ఏంటంటే ఆమె కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత, అంటే మొన్న ఈ హాలిడేస్ ఇచ్చారు కదా, ఫెస్టివల్ హాలిడేస్ ఇచ్చిన తర్వాత ఆమె వచ్చిన తర్వాత కొంచెం జ్వరం వచ్చిండే. ఇక ఆమెకు బిడ్డ మరి ఇదే విధంగా రామ మందిరాన్ని ఇప్పుడు 22వ తారీఖు జనవరి 22 శ్రీరామ ప్రతిష్ట ఉంది కదా, ప్రాణ ప్రతిష్ట. దాంట్లో భాగంగా ఇప్పుడు చిన్న చిన్న అన్ని మీరు చేసారు కదా, ఈ రోజు అందరూ దేశంలోనే గొప్ప పండుగ జరుపుకుంటున్నారు కదా, దాని గురించి ఒకటి చేస్తే బాగుంటది, ఒకటి ఎప్పటికీ గుర్తుండిపోతుంది అని చెప్పేసి అంటే, డాడీ చేస్తాను కొన్ని చాక్ పీసులు తెప్పించండి అంటే తీసుకొస్తే ఒక వారం రోజుల నుండి పాపం చాలా ఇబ్బంది పడ్డది. ఎందుకంటే అవి సన్నం ఉన్నాయి కాబట్టి వాటిని చెక్కడం చెక్కినా కొద్దీ ఇరిగిపోవడం జరిగింది. దాన్ని 2-3 సార్లు డిసప్పాయింట్ అయింది. ఏం కాదు బిడ్డ, చేస్తూనే ఉండు, వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది అని కొంత మోటివేట్ చేసే వాళ్ళకు. కప్పు పెట్టేటి కావు కదా, ఏదైనా పెన్సిల్ చెక్కిందంటే కొంచెం వంకరమైందంటే దాన్ని పక్కకు పెట్టేసుడే. అవి సిజరీ చాకులు ఉంటాయి చిన్న చిన్నవి, అవి ఏది అవసరం ఉంటే ఏ సైజుది ఏది అవసరం అని అంటే డాడీని తెమ్మంటది. చాక్ పీసులు కూడా ఎనీ టైం, నిన్న నైట్ 10 గంటలకు వెళ్ళమనంటే 10 గంటలకు తీసుకొచ్చారు. ఏదైనా సపోర్ట్ ఉంది తనకి. మీరు తీసుకురాకపోతే తను అలా చేసేది కాదు. బయటికి వెళ్ళదు పాప, బయటికి వెళ్ళదు, ఏది అవసరం ఉంటే అది డాడీకి చెప్తుంది, డాడీ తీసుకొస్తారు. చాలా ఆమెతోని ఎంకరేజ్ చాలా చేస్తారు వాళ్ళ డాడీ. ఎందుకంటే మేము గోల్డ్ స్మిత్ కదా, గోల్డ్ వర్క్ డాడీ వేయంగా ఎప్పుడు చిన్న చిన్న పనులు మేము కూడా సాయం చేస్తుంటాము. చిన్నప్పటి నుండి మీ దగ్గర చూసి నేర్చుకుంది. అట్లా మేము ఏదైనా చిన్న చిన్న సవనాలతో చేస్తాం కాబట్టి, మేము గోల్డ్ వర్క్ చేస్తాం కాబట్టి నాతోని పని చేసేది, నాతోని మాకు హెల్ప్ చేస్తుండేది. చిన్న చిన్న అవి జెయింట్లు గానీ అవన్నీ కానీ చేసేది. అవన్నీ మాకు చేస్తుంటే నాకు కొంత అనిపించింది, ఈమె ఏదైనా చేయగలుగుతుందని కొంచెం నాకే అప్పుడే అనిపించింది. నేను అంటే ఒక 7th క్లాస్ నుంచి నాకు ఆమె గురించి తెలుసు. అంటే ఏది అయినా చేస్తుండే, మంచి ఆర్టిస్ట్. మేము కూడా మంచి ఆర్ట్ వేసే వాళ్ళము. మమ్మల్ని చూసుకుంటూ ఈ విధంగా అయిన బిడ్డ అంటే ఆ విధంగా వేసుకుంటూ వచ్చింది. 7th నుంచి కొంత ఇంప్రూవ్మెంట్ బాగా అయిపోయింది. ఇక 10th లో ఆమె ఇండివిజువల్ గా ఆమె స్టార్ట్ చేసింది. తర్వాత కరోనా టైంలో 2 years కొంచెం బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉంది కదా, ఆ టైంలో అన్ని తీసుకొచ్చి ఆమె ముందర పెడితే చాలా ఆమెకి ఏంటంటే బయటకు వెళ్ళలేని సిచ్యువేషన్ ఇంట్లో ఉన్నది కాబట్టి ఆమె అప్పుడే ఆమె హ్యాండ్ కొంచెం ఫ్రీ అయిపోయింది అనుకుంటా. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు మీకు ఇన్స్టాగ్రామ్ లో ఒక పేజ్ కూడా ఉంది, పండు ద మైక్రో ఆర్టిస్ట్. అందులో చూసి
మన రాష్ట్రమే కాదు, తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, 4-5 రాష్ట్రాల నుంచి ఆమెకు ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళు మ్యారేజ్ డేస్ గానీ, బర్త్డేస్ గానీ, ఎంగేజ్మెంట్స్ గానీ ఏవి ఉన్నా గానీ ఆమెతో గిఫ్టులు చేయించుకుంటారు. ఆమె పార్సిల్ చేస్తుంది. ఇక పార్సిల్లకు కూడా నన్నే డాడీ వెళ్ళాలి, సరే పర్లేదు కొరియర్ చేస్తుంది, కొరియర్ చేయిస్తుంది. ఇక అది దాని నుంచి మాకు ఒకటి ఏంటంటే ఆమె డబ్బు సంపాదిస్తుందని కదా, ఆమె లోపల ఉన్న కళను బయటకు తీయాలన్న ఉద్దేశం నాది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడో మనము విద్యానగర్ లో, సిరిసిల్లలో విద్యానగర్ లో మనం ఇంట్లో ఉండే వాళ్ళము, ఇప్పుడు మొత్తం జనానికి తెలిసిపోతున్నామంటే ఆమె కళ నుంచి. ఇప్పుడు ఆమె చేసిన కళతోని నేను కూడా తెలియని వాళ్ళకు కూడా తెలిసిపోతున్నాను. మొన్నొకరు నన్ను V6 లో వచ్చినప్పుడు నేను అటు వెళ్తుంటే, ఆగండి మొన్న మీ పాపనే కదా అని చెప్పేసి అడిగితే నాకు ఎంతో చాలా సంతోషం అనిపించింది. అవునా, ఆమె మా పాపని అంటే చాలా బాగా చేసింది, మా పాపకు నేర్పించమని చెప్తారంటే పంపించండి అమ్మా, ఏముంది కళ నేర్చుకుంటే బాగుంటది. ఆమె నుంచి 10 మంది నేర్చుకోవాలన్నా వస్తారు, పిల్లలు వస్తారు. ఆమె చెప్తుంది, రండి మీకు అంటే మీ స్కూల్ వదిలేసి కాకుండా మీరు హాలిడేస్ లో ఉన్నప్పుడు మాత్రమే రండి. ఎందుకంటే చదువును అశ్రద్ధ చేయొద్దు, చదువుకుంటూ చేయాలని. మేము కూడా అదే చెప్తున్నాం. ఫెస్టివల్ వచ్చినాయి అంటే హాలిడేస్ ఉన్నప్పుడు మాత్రమే వర్క్ చేయమని చెప్తాను. ఎందుకంటే చదువును అశ్రద్ధ చేస్తే బాగుండదు, అదే కదా వాళ్ళ జీవితము అని. అంటే ఇక ఇప్పుడు ఆమె హైదరాబాద్ నుండి వచ్చింది. ఆమె MCA 2nd ఇయర్ చదువుతుంది ఒకటి ఉమెన్స్ కాలేజ్ లో. ఇక హాలిడేస్ లో చెయ్యమని చెప్పేసి మేమే, నా బలవంతం ఎక్కువ ఉంది. ఎందుకంటే ఆమె ఇది చేస్తే బాగుంటది. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన ఒకటి అయితే, ఇప్పుడు ఈ ప్రాణ ప్రతిష్ఠ అన్నది ప్రపంచ దేశాలు మొత్తం ఇండియాను చూస్తుంది. ఆ ఇండియాలో సిరిసిల్లలో మనం చూడాలని నా స్వార్థం. ఇప్పుడు కనిపిస్తుంది ఇది కూడా. అదే నేను చిన్నగా ప్రాణ ప్రతిష్ఠ కోసం గుడి నిర్మాణం చేసింది తను. ఇప్పుడు అది కూడా మనకి కనిపిస్తుంది. ఇప్పుడు స్టడీలో తను ఓకేనా? చాలా ఫాస్ట్ మేడం. ఆమె 7th నుంచి 1st క్లాసే. ఆమె స్టడీలో కూడా చాలా హుషారు ఉంటుంది. ఆమెకు ఈగ సినిమా చూసి నుండి అసలు ఆమెకు చాలా దీని గురించి అవగాహన వచ్చింది అనమాట. నేను ఇట్లాంటి ఎందుకు చేయలేను, నేను అమ్మాయిలు అని చాలా బాధపడేది. కానీ ఇంత మంచి బాధపడద్దండి, గర్వపడుతున్నాను. నా బిడ్డ గురించి చాలా గర్వపడుతున్నా. అమ్మాయిలు అనేది ఎందులో తక్కువ కాదు. అయితే మాకు ముగ్గురు అమ్మాయిల తర్వాత అబ్బాయి. అంటే ఎందుకంటే అమ్మాయిలాగా చూడకుండా, ఎందుకంటే వాళ్ళ టాలెంట్ వాళ్ళకు ఉంటది. అమ్మాయిలు ఏం చిన్న కాదు కదా. ఎక్కడ గాని అబ్బాయిలతో సాటిగా ప్రతి దాంట్లో అమ్మాయిలు ఉన్నారు కాబట్టి వాళ్ళని అదే విధంగా ఏంటంటే మనము ఆడపిల్లలను వాళ్ళని పక్కకు పెడితే అక్కడనే ఉండిపోతారు. మనము తీసుకురావాలి, వాళ్ళని బయటకు తీసుకొస్తేనే కదా గుర్తించి వాళ్ళ దగ్గర ఏముంది, ఏం చేస్తున్నారు అని చెప్పేసి జనం మనను మెచ్చుకునేలాగా చేసే పనులు ఏవైనా సరే, మంచి పని ఉంటే ఎవరైనా మెచ్చుకుంటారు, ఎవరైనా ఆదరిస్తారు. అదే ఉద్దేశంతోనే నేను మా పిల్లలను అదే విధంగా, ఏం లేదు బిడ్డ, మీరు ఇంట్లో చేస్తున్న పనిని బయట తెలవాలి. బయట తెలిస్తే బయట ఇప్పుడు చూడండి, వెంకటస్వామి బిడ్డలు గారు, వాళ్ళ బిడ్డనట వెంకటస్వామి, ప్రియాంక వాళ్ళ డాడీ వెంకటస్వామి. నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. ఇప్పుడు అంటే ఆమె పేరు చెప్పుకొని నా పేరు చెప్తున్నా, నా తర్వాత ఆమె కదా, ఆమె తర్వాత నేను అయిపోయినాను. ఇప్పుడు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఇప్పుడైతే చేస్తాం కదా అమ్మ, గోల్డ్ వర్క్ చేసేటప్పుడు నల్ల పూసల దండలు చిన్నగా ఎక్కిచ్చేటి ఉంటాయి, అవి చాలా వరకు ఎక్కిస్తుంది అమ్మాయి. పెద్ద గొలుచులు అప్పట్లో ఒక 10 సంవత్సరాల క్రితం పెద్ద గొలుచులు చేసుకునే వాళ్ళం మేము. అవన్నీ ప్రతి ఒక్కటి ఇంట్లో చేసుకుందుము. నేను చేసేటప్పుడు మా పిల్లలు ఊకే కూర్చుండి వాళ్ళు కూడా నాకు సహాయపడేది. ఇక అట్లా వాళ్ళకు గోల్డ్ వర్క్ చిన్నగా ఉంటాయి కదా, ఇప్పుడు ఇంత చిన్నగా అయినా కూడా ఇంత స్మూక్షంగా కనిపిస్తాయి. మళ్ళీ అవి ఏంటంటే అతుకు లేకుండా కదా మేడం, గోల్డ్ అన్నా కొంచెం ఏదన్నా అయితే కరిగేసుకొని చేసుకోవచ్చు, ఇవి కరగలేము. అందుకే ఆమెకు అది ఒకటి చెయ్యాలని బాగా ఉండేది. కానీ చాలా బాగా చేసింది. ఆడపిల్లలని అస్సలు భయపడకండి. ఆడపిల్లలు ఎందులో తక్కువ కాదు, ఫస్ట్ మేమే ఉండాలి. ఎందులో అయినా ఫస్ట్ మేమే. చాలా
ఆడపిల్లలు మగ పిల్లలని కాదు, ఎందులో అయినా కానీ వాళ్ళ ప్రతిభను కనబరిచే విధంగా వాళ్ళు ఉంటే వాళ్ళను ప్రోత్సహించడానికి తల్లిదండ్రులు ఎప్పటికీ ముందుండాలి. ఇలాంటి ఇంకా ఎన్నో చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీ సాయం కూడా మాకు కావాలని నేను తప్పకుండా కోరుకుంటున్నాను. అంటే కోటిలో కూడా ఫస్ట్ ఫ్రీ సీట్ వచ్చింది మేడం. ఉమెన్స్ కోటి అయితే కాలేజ్ ఇక్కడ డిగ్రీ వరకు ఇక్కడనే చదువుకుంది. వద్దు అమ్మాయి హైదరాబాద్కి వెళ్ళుడా అని మేము అనుకున్నాం, కానీ కోటిలో ఫ్రీ వచ్చేసరికి అక్కడ మేడమ్స్ గిట్ట చాలా వాళ్ళ డాడీకి లేదు మీరు అమ్మాయిలని అనుకోకండి అని పంపిమనంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళింది. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ లో కూడా ఫస్ట్ వచ్చింది మేడం. ఓకే. మీకు అసలు తన మీ కడుపులో పుట్టడం తన అదృష్టం, మీ అదృష్టం. మీ కడుపులో పుట్టడం మీ అదృష్టం. అదే వాళ్ళు మీకు పుట్టడం తన అదృష్టం అంటున్నా. ఓకే, థ్యాంక్ యూ అండి. ప్రియాంక పెన్సిల్ తో పేపర్ పైన ఆర్ట్స్ కూడా వేసింది, అవి కూడా చూద్దాం. ఇది ఏంటిదిరా? ఇది బ్యాట్మెన్. బ్యాట్మెన్. పెన్సిల్ తో బ్యాట్మెన్ వేసింది, ఒకసారి చూడండి. స్టార్టింగ్ నేను ఆర్ట్స్ వేసేది, లైక్ డ్రాయింగ్. చూడండి ఎంత క్లియర్ గా, అసలు ఎంత పిక్చర్ ఎంత బాగా కనిపిస్తుంది. ఇది ఏంటిది అసలు? దీన్ని అర్థం ఏంటి అంటే బటర్ఫ్లై. ఓకే, ఇది రాబిట్. ఇది చూడండి, కనిపిస్తుందా మీకు? రాబిట్ అండ్ ఐస్. మీయేనా? అవునా, చాలా బాగున్నాయి ఐస్. చూపించురా, నువ్వే చూపించు. ఐస్, తన ఐస్ వేసింది, తన ఐస్ ఏనంట, ప్రియాంక ఐస్ అంట ఇవి. ఒకసారి చూడండి ఎంత బాగున్నాయో. తన కళ్ళు తనే వేసుకోవడం అసలు గొప్ప ఆర్ట్ అది. ఇది ఏంటిదిరా? ఇది ఓకే, ఇది చూడండి, ఒక అమ్మాయి ఈఫిల్ టవర్ దగ్గర నిల్చొని చూస్తుంది, స్టెప్స్ పైన వెక్కి. ఒకసారి చూడండి ఎంత బాగా వేసింది, ఎంత నీట్గా ఉంది వర్క్. అసలు ఎంత హార్డ్ వర్క్ చేస్తుంది అనేది మనకు దీన్ని చూస్తే అర్థమైపోతుంది. కృష్ణాష్టమి రోజు. ఓకే, ఇది కృష్ణాష్టమి రోజు నాడు పికాక్, అదేంటిది, నెమలీక. కృష్ణాష్టమి రోజు తను చేసిందంట. అసలు ఎంత బాగుంది, అసలు ఎంత నీట్ గా ఉంది, ఇంత బాగా అసలు వేయడం అసలు గ్రేట్ రా, నిజంగా చెప్తున్నాను. ఏంటంటే ఇదేంటి? లెనింగ్ టవర్ ఆఫ్ పిజ్జా. ఒకసారి చూడండి ఎంత బాగుందో. ఇవన్నీ మొత్తం పెన్సిల్ తోనే స్కెచెస్. ఓకే, స్కెచ్లతో మొత్తం. ఫస్ట్ నేను డ్రాయింగ్ వేసేదాన్ని. నాకు డ్రాయింగ్ లో ఒకసారి ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చింది. 6th క్లాస్ లో ఉన్నప్పుడు ఈనాడు వాళ్ళు అటెండ్ చేశారు, అందులో వచ్చింది అన్నమాట. ఫస్ట్ డ్రాయింగ్ వేసేది, తర్వాత నా ఇంప్రూవ్మెంట్ ఇలా. ఓకే, నువ్వు ప్రాక్టీస్ చేసి మొత్తం ఇక అసలు అందులో ఆరితేరిపోయినావు. ఆర్ట్ లో కానీ, స్కెచ్లు చాక్పీసులతో నేయడం కానీ అవన్నీ చేసి చూపెట్టడం. ఇది చూడండి, త్రిశూలం. వెరైటీగా చాలా బాగున్నాయి. ఏంటి? బిగ్ బెన్ టవర్. ఒకసారి చూడండి ఈ టవర్, బిగ్ బెన్ టవర్ ఎంత నీట్ గా ఉంది, ఎంత అసలు స్కెచ్లతో తను చేయడం అనేది. ఏదైనా ఖాళీ ఉన్నప్పుడు కాలేజ్ లో అలా చేశాను అనమాట అది. ఓకే, ఇది మ్యూజిక్ మొత్తం ఆల్ రౌండ్, మొత్తం మ్యూజిక్, ఇవి ఈఫిల్ టవర్ అవన్నీ మనకి కనిపిస్తుంది. గిటార్ చాలా చాలా వెరైటీగా ఉంది. ఇది ఏంట్రా? ఇది డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఈ స్కెచ్లతో కలరింగ్, జిరాఫీ, వాటర్ ఫాల్ దగ్గర అసలు ఎంత బాగుందో తన ఆర్ట్. ఇదేంటి? ఇది కొంచెం కొత్తగా అనిపిస్తుంది, వెరైటీ కనబడుతుంది. ఇది 3D. ఇది 3D పిక్చర్ అంట. ఒకసారి చూడండి, ఇది 3D పిక్చరు, చాలా బాగుంది. అసలు ఇట్లా వేయడం కూడా ఒక ఆర్ట్. ఇది కూడా 3D కదా? ఇది కూడా 3D అంట. ఒకసారి చూడండి, వెరైటీగా ఉంది అసలు. ఇది కూడా చాలా బాగుంది. ఏంటి ఇంత అసలు అద్భుతంగా, ఒక్కొక్కటి చూసినా కొద్ది అన్ని బాగున్నాయి అనిపిస్తుంది. ఒక్కొక్కటి చూస్తా ఉంటే అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ గా ఉన్నాయి. ఆర్ట్స్, తను వేసిన ఆర్ట్స్, ప్రియాంక వేసిన ఆర్ట్స్ ఎంత బాగున్నాయో చూడండి. ఒక్కొక్కటి చూపిస్తా ఉంటే ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఉంది. ఇది మండల ఆర్ట్ అంట. చూడండి ఎంత బాగుంది అసలు. ఒకదానికి పోలికలేం లేదు తను చేసిన దానికి. చాలా అద్భుతంగా, చాలా నీట్ గా హార్డ్ వర్క్ తో చేసింది తను.
చాలా బాగుందిరా నిజంగా. అసలు నేను మెచ్చుకుంటున్నాను ఫస్ట్. నేను డ్రాయింగ్ మెచ్చుకుంటున్నాను. కాక నాకు కాలిగ్రఫీ అన్న ఇష్టం. నేను డిఫరెంట్ స్టైల్స్ లో రాస్తా నేమ్స్. అండ్ ఇప్పుడు నాకు ఆ ఫాంట్ అనేది చాలా ఇష్టం. నేను రాస్తాగా కాలిగ్రఫీ, అందులోనే పెన్సిల్ మీద కూడా డిఫరెంట్ ఫాంట్స్ చేస్తాను. ఇప్పుడు ఎవరైనా బర్త్డేస్ కి అడుగుతారు కదా గిఫ్ట్ అని, వాళ్ళని అడుగుతా మీకు కర్సివ్ కావాలా లేకపోతే స్మాల్ లెటర్స్ క్యాపిటల్ లెటర్స్, వాళ్ళు చెప్పిన ఫాంట్ ప్రకారం నేను చేస్తాను. అవునా? ఎంత మందికి చేసి ఇచ్చిన ఇప్పటి వరకు? ఒక 150 వరకు చేశాను. 150 ఆర్డర్స్ అయినాయి ప్రెసెంట్. అవునా? ఓకే. అసలు వాళ్ళకంటే మొత్తం కొరియర్ ఎక్కడికైనా సరే ఎక్కడికైనా ఇండియాలో, అదర్ కంట్రీస్ కూడా? అదర్ కంట్రీస్ ఇంకా రాలేదు. అవునా? ప్రెసెంట్ అయితే ఆల్ ఓవర్ ఇండియా. ఓకే. ఇప్పుడు ఇంత చిన్న వయసులో తను చదువుకుంటూ ఆర్డర్స్ కూడా తను తీసుకుంటుంది. అసలు వాళ్ళ పేరెంట్స్ కి ఒక సపోర్ట్ గా నిలుస్తుంది. ఇప్పుడు ప్రియాంక వాళ్ళ సిస్టర్ మనతో ఉన్నారు. వాళ్ళ చెల్లె అయోధ్య రామ గుడి నిర్మాణం చేసింది. వారి మాటల్లోనే తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరు? నా పేరు మౌనిక. ఇప్పుడు మీ సిస్టర్ అయోధ్య గుడి నిర్మాణం అంత స్పష్టంగా అంత క్లియర్ గా తను తయారు చేసింది కదా, దాని గురించి మీరేమంటారు? తను ఫస్ట్ నుండి కూడా పెన్సిల్స్ పైన ఆర్ట్స్ బాగా చేస్తుంది. ఫస్ట్ తను చాక్ పీస్ తోనే స్టార్ట్ చేసింది. కాకపోతే చాక్ పీస్ కొంచెం డెలికేట్ గా ఉంటాయి కానీ నేర్చుకుంది. తర్వాత పెన్సిల్ తో స్టార్ట్ చేసింది. చాలా ఉంటే ఇరిగిపోతుంది, చాలా మళ్ళీ ఓపిక కూడా తనకు చాలా ఎక్కువ. అయిపోయినా కూడా అది ఆ రోజు కంప్లీట్ అయ్యేదాకా నిద్రపోదు అసలు. నైట్ మేమే హెడ్ ఏక్ వస్తుంది ఎందుకన్నా కూడా విడిచిపెట్టేది కాదు. చూడాలి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చెక్కాలి, అసలు మళ్ళీ ఎక్కడ ఇరిగిపోతుంది ఒక భయం ఉంటది. మళ్ళీ ఒక్కోసారి లాస్ట్ దాకా వచ్చిన తర్వాత మొత్తము స్పాయిల్ అయిపోయేది. మళ్ళీ ఫస్ట్ నుండి చేసేది. సో ఇక ఒక్కోసారి మేము డిసప్పాయింట్ అయినా కూడా తను మాత్రం అస్సలు విడిచిపెట్టు, పోనీలే అని అన్నా కూడా మళ్ళీ 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 చేసి తనే నేర్చుకుంది. ఇక ఇప్పుడు 22nd రోజు రాముంది ప్రాణ ప్రతిష్ఠ ఉంది కదా, దాని గురించి ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకొని 2-3 days లో కంప్లీట్ చేసింది చాక్ పీస్ తోని. జస్ట్ 2-3 days లోనే 2-3 days లోనే కంప్లీట్ చేసింది. మళ్ళీ తను కాలేజ్కి వెళ్ళాలని చెప్పి కూడా పట్టుదలతో మొత్తం కష్టపడి గుడి నిర్మాణం చేసింది తను. చాలా బాగుంది. అసలు నాకే చూస్తున్న కొద్ది ఇంకా చూడాలి అనిపిస్తుంది. ఎంత కష్టపడి తను ఎంత హార్డ్ వర్క్ తో చేసింది. 2-3 days లోనే కంప్లీట్ చేసిందంటే చాలా గ్రేట్ తను. అసలు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా డిఫరెంట్ గా చేసింది. నియ నిష్టలతో కూడా చేసిందా తను? అవునా? ఇది కూడా ఉందా? ఫాస్టింగ్ ఉంది. అవునా? ఏం తినకుండా అసలు ఏం మంచినీళ్ళు గానీ ఏం ఫుడ్ గానీ ఏం తీసుకోకుండా చేసినావా నువ్వు? ఫాస్టింగ్ తో చేసినావు. హెడ్ బాత్ చేస్తూ నాన్ వెజ్ తినకుండా. అంటే అది మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు కూడా నువ్వు డైలీ హెడ్ బాత్ చేసావు? డైలీ. అవునా? అసలు గ్రేట్. తను ఏం తీసుకోకుండా ఫుడ్ కూడా తీసుకోకుండా తను అది కంప్లీట్ అయ్యేంత వరకు కూడా డైలీ అసలు కష్టపడ్డది. తను ఎంత హార్డ్ వర్క్ చేసిందని మనకు దాన్ని చూస్తే అర్థమైపోతుంది. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. నువ్వు ఇంకా ముందు మంచి ఇంకా ఇలాంటివి చెక్కాలని చెప్పేసి నేను మా సుమన్ టీవీ తరపున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రా. చూపించినందుకు, ఇంత క్లియర్ గా ఇంత ఓపిక కొద్ది మాకు చూపించినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఇంకా ముందు ఇంకా ప్రాక్టీస్ చేయు. ఇంకా ముందు ఇంకా వెరైటీస్ చేసి అందరికి ఆర్డర్స్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఓకేరా? ఓకే, థ్యాంక్ యూ అండి. తనకి చాలా వరకు మెడల్స్ వచ్చినాయి. తర్వాత సర్టిఫికెట్స్ కూడా వచ్చాయి. ఇది మెడల్ ఎప్పుడు ఇచ్చారు? నేను ఇన్స్టాగ్రామ్ లో ఏమంటారు నా ఆర్ట్స్ కోసం నేను అందులో పార్టిసిపేట్ చేశాను అన్నమాట. వాళ్ళ అప్రిషియేషన్ గా నాకు ఇన్స్టాగ్రామ్ వల్ల. ఓకే, గ్రేట్. ఇండియన్ ఆర్ట్ ఇన్స్టాగ్రామ్ వాళ్ళు తనకి ఇచ్చిన మెడల్ సరిగ్గా చూడండి. ఇది కూడా ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్. ఇది కూడా ఇన్స్టాగ్రామేనా? ఇది కూడా ఇన్స్టాగ్రామ్ అంట. తనకు నేషనల్ ఆర్ట్స్ కంటెస్టెంట్ లో పాల్గొన్నప్పుడు తనకి ఇచ్చిన మెడల్. ఇంకా సర్టిఫికెట్స్ కూడా ఉన్నాయి కదా. ఇండియన్ ఆర్ట్ కాంటెస్ట్ వాళ్ళు అందులో పార్టిసిపేట్ చేసేప్పుడు నాకు సర్టిఫికెట్ ఇచ్చారు. అవునా? ఆర్ట్. ఓకే, ఇది కూడా ఆర్ట్స్. ఓకే, ఇది ఆర్ట్. నేను 6th class లో ఉన్నప్పుడు ఈనాడు వాళ్ళు డ్రాయింగ్ కాంపిటీషన్ చేశారు. అప్పుడు నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఓకే, ఇవన్నీ చాలా మటుకు చాలా వచ్చినాయి సర్టిఫికెట్స్. చాలా డాన్స్ కూడా చేశాను. అవునా? అందులో మా కాలేజ్ తరఫున మాకు 2nd ప్రైజ్ వచ్చింది. ఓ గ్రేట్. అసలు ఇన్ని కళలు ఉన్నాయి నీ దగ్గర. నువ్వు ఇక్కడ ఉండద్దు, ఎక్కడ ఉండాలి? ఇంటర్లో మంచి మార్క్స్ వచ్చినప్పుడు ఓపా వాళ్ళు మాకు మనీ స్పాన్సర్ చేసి సర్టిఫికెట్ ఇచ్చారు. అవునా? ఓకే. 10th ఆఫీషియల్స్. ఓకే, 10th లో గుడ్ మార్క్స్. 10th లో. ఇది ఇంటర్. ఇది 10th లో, ఇది ఇంటర్ లో. ఓన్లీ మార్క్స్, గుడ్ మార్క్స్. ఓకే,
తనకి ఇప్పుడు 10th లో అండ్ ఇంటర్లో గుడ్ మార్క్స్ వచ్చినందుకు కూడా తనకి సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది. చూడండి, తన దగ్గర చాలా టాలెంట్ ఉంది, చాలా కళ ఉంది. అసలు తను ఇక్కడ ఉండేది కాదు. ప్రియాంక ముందు ముందు మరిన్ని ఇంకా పెన్సిల్ తో ఇంకా చెక్కి ముందు తరాల వాళ్ళకి కూడా ఇంకా నేర్పించి తను ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆశిస్తూ కెమెరామెన్ సందీప్ తో మీ శ్రవంతి, సుమన్ టీవీ, సిరిసిల్ల.